హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని బెండకాయ ఎగ్ ఫ్రై అండి. ఈ రెండు కలిపి కాంబినేషన్గా ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. బెండకాయ అంటే ఇష్టపడని వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారని అంత బాగుంటుంది. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. దానికోసం బెండకాయలు ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఈ బెండకాయ వేపుడైతే స్టిక్కీగా లేకుండా, జిగురు లేకుండా చాలా పొడి పొడిగా డ్రైగా సూపర్గా వస్తుందండి. ముందుగా మనం బెండకాయలు వాష్ చేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కట్ చేయకూడదు. ఇక్కడ చూపించిన విధంగా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా వస్తుందండి. ఇలా బెండకాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు తడి లేకుండా ఆరబెట్టాలండి. అప్పుడు మనకి పొడి పొడిగా వస్తుంది, జిగురు అనేది రాదండి. నేను ఒక 5 నిమిషాలు ఆరబెట్టాను. తర్వాత ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఈ వేపుడు చేయడం కూడా చాలా సింపుల్ అండి. మొదటిసారి ట్రై చేసినా సరే ఈజీగా టేస్టీగా చేసుకుంటారు. బెండకాయలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించానండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత బెండకాయలను అయితే సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించాలండి. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను బాగా కలిపేసానండి. మూత పెట్టి సిమ్లో పెట్టి బెండకాయలను అయితే సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఒక 75% వరకు ఫ్రై చేసేయాలండి. నేనైతే మీకు బెండకాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. ఇదైతే మనం ఉదయం హడావుడి లేకుండా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. చూడండి, మనకి బెండకాయలు అయితే బాగా మగ్గిపోయాయండి. అలాగే స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా వచ్చింది. మరి ఎక్కువగా కలపకూడదండి, అప్పుడు మనకి స్టిక్కీగా వచ్చేస్తుంది. స్లోగా ఇలాగా కలుపుకోవాలి. తక్కువ సార్లు కలుపుకోవడం వల్ల కూడా మనకి జిగురు లేకుండా వస్తుందండి బెండకాయ వేపిడి. ఇలా 75% ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసి వేయించాలి. కారం ముందుగానే వేసి ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అంతగా బాగోదండి. ఇలా సగం ఫ్రై అయిపోయాక వేసుకొని ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. కారం ఎక్కువగా ఫ్రై అవుతే బాగోదండి, అందుకే సగం ఫ్రై అయిపోయాక వేసుకోవాలి. ఈ కర్రీ అయితే మనకి రైస్లోకి, చపాతీలోకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. రైస్కి, చపాతీకి కూడా బెస్ట్ కాంబినేషన్ ఇది. మళ్ళీ మూత పెట్టేసానండి. కాసేపు అయితే మగ్గించాలి. బెండకాయ అయితే బాగా ఫ్రై అయిపోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే బెండకాయ ఎగ్ ఫ్రై అయ్యాను కదా అండి మనం అనుకున్నాం. ఇప్పుడైతే మనం ఎగ్స్ వేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి, అందుకే 1 ఎగ్గే వేసాను. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేస్తే 2 ఎగ్స్ వేసుకోవచ్చండి. ఎగ్ వేసాక ఇప్పుడు బాగా కలుపుకొని వేయించాలండి. ఎగ్ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి. బెండకాయ హెల్త్కి చాలా మంచిదండి, ఎగ్ కూడా మంచిది. ఇలా రెండు కలిపి కాంబినేషన్గా కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఎగ్ వేసాక బాగా ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి. తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి వేసానండి. ఒక 1/2 స్పూన్ వేసాను, ఫ్లేవర్ కోసం, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా పొడి వేసి మరొక 2 నిమిషాల పాటు వేయించానండి. మరి ఎక్కువగా కలపకూడదండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి. మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. మనకైతే బెండకాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా పొడి పొడిగా వచ్చిందండి, అస్సలు జిగురు అనేది లేదు. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. సబ్స్క్రైబ్ చేసాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.